నాకు భక్తి లేదు, దేవుడంటే నమ్మకము లేదు. నేను వచ్చింది మీకోసం. మిమ్మల్ని ఒకటి అడగాలని వచ్చాను. అడగండి బాబు. నా నుంచి మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారు? 4 రోజుల క్రితం మా చారి అంకుల్ ఇక్కడికి వచ్చారు. ఆ తర్వాత ఆయనకి పక్షవాతం వచ్చింది. మాకేదో చెప్పాలని ప్రయత్నించి చెప్పలేకపోతున్నారు. ఆయనకి మీరేం చెప్పారు? అది మీరు తెలుసుకుని ప్రయోజనం లేదు బాబు. ప్రయోజనం ఉందో లేదో నాకు వదిలేయండి. ముందు మీరు చెప్పండి, ఆ ఇంటి ఆడవాళ్ళు ఎందుకు చనిపోతున్నారు? అసలేం జరిగింది? మీ పెద్దవాళ్ళు చెప్పలేదా? మిమ్మల్ని చెప్పమని అడుగుతున్నాను. తెలియాల్సిన సమయానికి మీకు తెలుస్తుంది. వెయిట్ చేసే పేషెన్సీ నాకు లేదు. మీకు తెలిస్తే చెప్పండి, తెలియకపోతే వదిలేయండి. గుళ్ళో ఆ బండరాయి మీరు ఒకటే అనుకుంటాను. విని తట్టుకునే శక్తి మీకుందా బాబు? విన్నాక భరించే గుండె ధైర్యం మీకుందా? ఇది అలివేలు మంగ తయారు ఊపిరిపోసిన గుండె. ఎన్నో కష్టాల్ని తట్టుకుని ధైర్యంగా బతికిన ఆ తల్లి కొడుకుని నేను. అయితే వినండి, కొన్ని సంవత్సరాల క్రితం ఈ గుళ్ళో ఆ శాపానికి మీ అమ్మ కూడా బలైంది. ఇప్పుడు ఆ శాపం దారి మార్చుకున్నది. మీ అమ్మ చేసిన బలిదానం కారణంగా శాపం ఆ ఇంటి కోడళ్లను వదిలేసి కూతుళ్లను బలి తీసుకోబోతోంది. అంటే అంటే నా చెల్లెలు? అవును, దారి మార్చుకున్న శాపానికి ముందుగా బలయ్యేది మీ చెల్లెలు. ఈపాటికే శాపం సర్పరూపంలోనూ నంది రూపంలోనూ మీ ఇల్లు చేరి ఉంటుంది. ఆ శాపాన్ని ఆపడం ఎవరి తరమూ కాదు. చావు తథ్యం. ఎప్పుడైతే మీ చెల్లెలు వివాహం చేసుకుంటుందో అప్పుడు ఆమెను శాపం బలి తీసుకుంటుంది. ఆమె వివాహం చేసుకోకుండా కన్నెగా మిగిలిపోయినా కూడా శాపం ప్రభావం కారణంగా ఆమెను ప్రమాదాలు వెంటాడుతూనే ఉంటాయి. దినదినగండం 100 ఏళ్ళు ఆయుష్లాగా. నో నో, ఇది నేను నమ్మను. ఇలా జరగకూడదనే మా కోరిక బాబు. కానీ మా తండ్రి గారు, మీ జేజీ గారు, స్వామీజీ గారు ఎంతగానో ప్రయత్నించి శాపం ముందు ఓడిపోయారు. ఆ భగవంతుడు దయతలిస్తే తప్ప శాపం ఆగదు. కానీ నువ్వు నమ్మని దేవుడు, మేం పూజించే దేవుడు ఎందుకనో ఇందులో జోక్యం చేసుకోవటం లేదు. ఆమె మరణం కోసం ఎదురు చూడటం తప్ప మీకు మరో దారి లేదు.
అమ్మాయి గారు, చాణక్య సార్ కోపంగా బయలుదేరారు. అబీబాబు దగ్గరికి అనుకుంటాను. ఎందుకు చారుకేశా? ఇందాక మీ పిన్ని గారు వచ్చి అబీబాబు గురించి లేనిపోనివి చెప్పారు. చాణక్య సార్కి కోపం వచ్చింది. ఇద్దరు గొడవ పడతారేమో దివ్య, నువ్వెళ్ళు. మరి నువ్వు? నాకేం కాదు. చారుకేశా, నువ్వు కూడా వెళ్ళు. అన్నయ్య ఆయన గొడవ పడకుండా చూడు. త్వరగా రండి అమ్మాయి గారు. సిస్టర్, మేము వచ్చేంత వరకు తనని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే మేడం. పదండి అమ్మాయి గారు. పద. ప్లాన్ వర్కౌట్ అయింది నాగభూషణం. చాణక్య దగ్గర నేను అంటించిన చిన్న అగ్గిపుల్ల అభి దగ్గర అగ్ని పర్వతంలా బద్దలవుతుంది. అదేంటి మేడం, చాణక్య దివ్యలకు పెళ్లి చేయాలని వచ్చి అభి చాణక్యాలకే గొడవ పెట్టారు. ఇంతకా పెళ్ళి ఎలా అవుతుంది? అవుతుంది నాగభూషణం. చదరంగంలో ఏ పావుని కదిపితే ఏ పావుకి చెక్కు పెట్టొచ్చో తెలిసి ఉండాలి. ఇప్పుడు నేను అదే చేస్తున్నాను. మేడం, మీరు చేసింది నాకేమీ అర్థం కావడం లేదు. దట్ ఈస్ నిత్య శ్రీనివాస్. నా స్ట్రాటజీ నాకు తప్ప ఎవ్వరికీ అర్థం కాదు. ఎత్తు వేసి చిత్తు చేయటం నా స్పెషాలిటీ. ఏం జరుగుతుందో వెయిట్ అండ్ సీ. ఏంటో బామర్దల మధ్య గొడవ పెడితే పెళ్ళి ఎలా అవుతుంది? శాపం ఆ ఇంటి కోడళ్లను వదిలేసి కూతుళ్లను బలి తీసుకోబోతోంది. దారి మార్చుకున్న శాపానికి ముందుగా బలయ్యేది మీ చెల్లెలు. ఎప్పుడైతే మీ చెల్లెలు వివాహం చేసుకుంటుందో అప్పుడు ఆమెను శాపం బలి తీసుకుంటుంది. ఏందిదే ఇంత భయంకరమైన నిశ్శబ్దం? నేనెప్పుడు చూడలేదే. అబ్బో,
ఏదైనా చెప్పిస్తామంటే సమయానికి చంద్రిక కూడా పక్కన లేకుండా పోయింది. దీని అమ్మ జీవితం ఎవరికి చెప్పకపోతే కడుపు ఉబ్బిపోయి బకెట్ తండ్రిలా ఉన్నాను. ఎవరికి చెప్పాలి? నిత్యకి చెప్తే ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఉంటుంది, నా కడుపు నొప్పి తగ్గించుకున్నట్టు ఉంటుంది. మేడం, నెక్స్ట్ ఏం జరగబోతోంది? ముందైతే వాళ్ళ ఫైట్ కంప్లీట్ అవ్వండి. వాళ్ళు కొట్టుకోవడం వల్ల మనకేంటి లాభం మేడం? లాభం లేకుండా నేనే పని మొదలు పెట్టను నాగభూషణం. అంటే అభి చాణక్యులు కొట్టుకుంటే అభి శశిలకు పెళ్ళెలా అవుతుంది? మనకు కావాల్సింది అభి శశిల పెళ్లి కాదు, చాణుక్య దివ్యల పెళ్లి. ఆ పెళ్ళే జరగనప్పుడు ఈ పెళ్ళెలా జరుగుతుంది మేడం? జరుగుతుంది, అది కూడా ఈ రోజే జరుగుతుంది. ఏమంటున్నారు మేడం? ఈ రోజు చాణక్య దివ్యాల పెళ్లి జరుగుతుందా? అదెలా సాధ్యం? ఆ రోజు జ్యోతిష్యుడు ఏం చెప్పాడు? ఆమె తప్పకుండా వివాహం చేసుకునేలా చెయ్యాలి. ఆమె ఏ రోజైతే పుట్టిందో ఆ తర్వాతి రోజే ఆమె వివాహ గడియలున్నాయి. వాటిని ఉపయోగించుకుంటే ఆమెకు మరణం, మీకు జీవితం. గుర్తొచ్చిందా నాగభూషణం? దివ్యకి పుట్టినరోజు తర్వాతి రోజే దాని చావుకి ముహూర్తం ఫిక్స్ అయింది. ఆ పెళ్లి గడియలే తనకి మృత్యు గడియలుగా మారబోతున్నాయి. కాబట్టి ఈ రోజే దాని పెళ్లి జరగాలి. అందుకే ఇలా సెట్ చేశాను. కానీ మేడం, అభి చాణక్యులు శశి కోసం గొడవ పడుతున్నారు. అలాంటప్పుడు శశి పెళ్లి కాదని దివ్య పెళ్లి ఎలా అవుతుంది? అంటే అది అసలు సంబంధం లేని విషయం కదా అని. సంబంధం ఉంది నాగభూషణం. పంచభూతాలకి ఆ ఇంటికి ఎప్పటినుంచో తగు ఉంది. ఆ పంచభూతాలే పగబట్టి దివ్య మెడలో చాణక్య చేత తాళి కట్టిస్తాయి. శాపానికి దివ్యను అప్పజెప్తాయి. అదేలాగో కాసేపట్లో నీకే తెలుస్తుంది. వెయిట్ అండ్ సీ. తేలిపోవాలి ఈరోజు. చంపేస్తా. ఈరోజు అయిపోతా. ఆపండి, 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 చాలు. మీకు ఎందుకు కొట్టుకుంటున్నారు? పిచ్చి పట్టింది నాకు కాదు, మీ అన్నయ్యకి. వాడికి పిచ్చెక్కింది. ఇంటికొచ్చి గొడవ చేసింది ఎవర్రా? నువ్వా నేనా? నేను ఇంటికి ఎందుకు వచ్చానురా? నీ వల్ల కాదు. అక్కడ నా చెల్లెల్ని చావులోకి నెట్టేసి ఇక్కడ హాయిగా ఉన్నాం. అది చచ్చినా పర్వాలేదని ప్రశాంతంగా ఉన్నాం. మా అన్నయ్య అలాంటి వాడు కాదు. అనవసరంగా నిందలు వేయకు. వీడి గురించి నీకేం తెలుసు? కారణం లేకుండా కన్న తల్లిని, సొంత చెల్లిని వదిలేసి 12 ఏళ్లు పరారీలో ఉన్నాడు. మాటలు జాగ్రత్తగా రాణి చాణక్య. తను మా అన్నయ్య. మా అమ్మ పెంపకంలో పెరిగినవాడు. మంచివాడు. తొక్కలో మంచివాడు. క్రిమినల్ వీడు. క్రిమినల్ వీడు. క్రిమినల్ వీడు. క్రిమినల్ వీడు.
కలకత్తాలో వీడికి తెలియని పోలీసు లేడు, వీడి వెళ్ళని జైలు లేదు. అక్కడ నేర జీవితం గడిపాడు వీడు. రేయ్! అబే, ఏంట్రా వెళ్తావా ఇక్కడే చేస్తావా? నా చెల్లి పెళ్లి చేద్దామని వచ్చాను, నువ్వు వినలేదు. ఇప్పుడు నీ చెల్లి పెళ్లి చూడు. శభాష్ రా చాణక్య. చెప్పాను కదా నాగభూషణం, ఈ రోజు దివ్యకి చాణక్యకి పెళ్లి జరుగుతుందని. జరిగింది. ఏందమ్మా, వాళ్ళకు పెళ్లి జరుగుతుందని నీకు ముందే తెలుసా? ఇప్పుడు ఆ ఇంటి జాతకం నా అరచేతుల్లో ఉందంకుల్. అక్కడ ఏం జరుగుతుందో అన్నీ నాకు ముందే తెలుసు. ఎలా తెలుసమ్మా? ఎలా, ఎందుకు అని అడక్కండి. ఇకపై అక్కడ జరిగేది ప్రతిదీ నేను డిసైడ్ చేస్తాను. నా కల నెరవేర్చుకుంటాను. ఆ ఇంట్లో నెక్స్ట్ ఏం జరగబోతుందో కూస్తదేనా చెబుతావా? అది నేను చెప్పడం కాదు, ఆ చాణుక్యే చెబుతాడు. అబ్బా, అతనేం చెబుతాడు ముందే నీకు తెలుసు కదమ్మా. నేను చెబుతుంటే వినడం వేరు, వాడు చెబుతుంటే వినడం వేరు. వెళ్ళండి అంకుల్. ఎలా వచ్చారో అలాగే పరిగెత్తుకుంటూ వెళ్ళండి. గో. మేడం, మొత్తానికి అనుకున్న పని నెరవేర్చుకున్నారు, మీ ఆయుష్ని కాపాడుకున్నారు. దివ్యకి పెళ్ళయింది కాబట్టి మీరు సేఫ్. దివ్యకు శాపం, మీకు జీవితం. అవును మేడం, ఇప్పుడు అభి ఏం చేస్తాడు?
ఏంటి నానమ్మ ఇది? విధి దివ్య, ఆ రోజు కూడా ఇంతే. మీ అమ్మ మీ నాన్నతో ఇష్టపడి తాళి కట్టించుకుంది అనుకున్నాం. నిత్య కోసం పెళ్లి చేసుకుందని తర్వాత తెలిసింది. కొన్నాళ్లకి మీ అమ్మ మీ నాన్నని ప్రేమించింది. ఇద్దరు సంతోషంగా ఉన్నారు. వారి ప్రేమకు ప్రతిరూపాలే నువ్వు, అభి. ఆ తల్లి తాళ్లే నీ మెళ్ళో పడింది. ఇది అదృష్టమో దురదృష్టమో నాకు తెలీదు, కానీ జేజీ చెప్పింది విను. ఇంతకు మించి నీకు వేరే దారి లేదు. కల్పన, కల్పన, ఏర్పాట్లన్నీ చేశావా? అన్ని ఏర్పాట్లు చేశాను బామ్మగారు. ఏందే ఏర్పాట్లన్నీ నువ్వు చేసావా చెల్లెమ్మా? ఉదయాన్నే 5:30కు నిద్రలేపి అన్నయ్య అంటూ అన్ని పనులు నాతో చేయించావు. చేతులు నొప్పి పుడుతున్నాయి. చంద్రిక లేని సమయం చూసి నన్ను చంటి పిల్లాన్ని చేసి చెడుగుడు 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 అనుకుంటున్నారా? ముత్తైదువులకి పంతులు గారికి కబురు పెట్టావా? అందరికీ రాత్రి చెప్పాను. అందరూ వచ్చేస్తారు. ఊరందరికి విషయం ఎందుకు చెప్పారు? నాకు మాత్రం చెప్పలేదా? నిన్నేమో కృష్ణార్జున యుద్ధం జరిగిందే. ఈ రోజు ఏం జరగబోతుందో ఏందో. యాడికి పొడోని పోతుండ్రో? ఇంకెక్కడికి? ఈ ఇంట్లోకే. ఎందుకు? ఎందుకో మీకు తెలీదా? తెలిస్తే ఎందుకు అడుగుతాను? అన్నయ్య గారు మనల్ని కావాలని ఆట పట్టిస్తున్నారు. మా వేదవ జీవితం ఒక్కరు కూడా బావాని అనలేదో. అది సరేగానే ఈ ఇంట్లో ఏం జరగబోతుందబ్బా? పూజకు కావలసిన సామాగ్రి అంతా తెప్పించావా? అంతా సిద్ధంగా ఉంది బామ్మగారు. అదిగో ముత్తైదులు కూడా వచ్చేశారు. నమస్కారం. నమస్కారం అండి. రండి. కల్పన, ఇక ఆలస్యం చేయకుండా వెళ్లి దివ్యం రెడీ చేయి. నేనా? నువ్వే. త్వరగా వెళ్ళు. మీరు కూడా వెళ్ళండమ్మా. అలాగే అమ్మా. రండి. తర్వాత జరగబోయే మీ అన్నయ్య పెళ్లి గురించైనా ఆలోచిస్తానేమో గాని జరిగిపోయిన నీ పెళ్లి గురించి ఇక ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇది అదృష్టమో దురదృష్టమో నాకు తెలీదు, కానీ జేజీ చెప్పింది విను. ఇంతకు మించి నీకు వేరే దారి లేదు.
ఏంటమ్మా చీకట్లో ఉన్నావు? ఉంటాయి, కాదనను. అలాగే ఈ వంశాన్ని కాపు కాస్తున్న ఆ పెద్దావిడకి కూడా ఒక వ్యక్తిత్వం, గౌరవం ఉన్నాయి. వాటిని నువ్వు కాదనకూడదు. తెలిసే బాధను భరించమంటారా? భరించు. ఇంతకంటే ఎక్కువ నొప్పి మీ అమ్మా నాన్న భరించారు. కానీ ఏ రోజు జేజీకి ఎదురు చెప్పలేదమ్మా. తప్పదమ్మా దివ్య. జరిగిందాన్ని మర్చిపోలేవు, జరుగుతున్నది ఆపలేవు. జరగబోయేదాన్ని అనుసరించు. పద వెళ్దాం. రామ్మా, రా. ఇదిగో క్యాటరింగ్ అబ్బాయి, భోజనాలు ఎన్నింటికి వస్తాయి? నీకంతా మంచి జరుగుతుందమ్మా. కల్పన, తీసుకువెళ్ళు. రండి. ప్రసాదు, కారుతీ, మనం ఆ ఇంటికి వెళ్ళాలి. ఆగు జేజీ. దివ్యని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? మీరెక్కడికి వెళ్తున్నారు? ఇంటికి తోరణాలు ఎందుకు కట్టారు? ముత్తైదువులు ఎందుకు వచ్చారు? అమ్మయ్యా, నువ్వైనా అడిగావురా సామ్య. ఇప్పుడు విషయం ఏందో తెలుస్తుందా? సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నాం. దివ్యకి నలుగు పెట్టి మంగళ స్నానం చేయించడానికి మీ నాన్నమ్మ ముత్తైదువులు దివ్యను తీసుకువెళ్లారు. నేను ప్రసాదు వెళ్లి చాణక్యని వ్రతానికి పిలుచుకుని వస్తాం. ఏదా విషయమో? అయితే ఈ రోజు కూడా కురుక్షేత్రమే జరుగుతుందన్నమాట. పద ప్రసాదు. ఆగు జేజీ, నీకేమన్నా మతిపోయిందా? జరిగింది పెళ్లే కాదని నేనంటుంటే నువ్వు మాత్రం అది దంటావేంటి? నేను ఒప్పుకోను జేజీ. పెద్దవారని చెప్పి మీ ఇష్టానుసారం చేయకండి. పిల్లల మనోభావాలను కూడా గౌరవించండి. ఇదంతా వద్దు, వదిలేయండి. ఏంట్రా వదిలేసేది? పిచ్చి పట్టింది నాకు కాదు, నీకు. ఇన్నాళ్ళు నువ్వెప్పుడొస్తావా అని ఎదురు చూశాను. ఇప్పుడు ఎందుకు వచ్చావా అని బాధపడుతున్నాను. జేజీ, అవునరా, పసి వయసులో అమ్మని చెల్లిని వదిలేసి పారిపోయావు. బాధ్యత లేకుండా తిరిగావు. ఇప్పుడొచ్చి జరిగిన మంచిగా అడ్డుపడుతున్నావు. జరిగింది మంచి కాదు జేజీ. మీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. మీకు తెలియట్లేదు. నా మాట వినండి. ఎవరి మాట ఎవరు వినాలరా? 4 తరాలు చూసిందాన్ని, మీకోసమే ప్రాణాలు నిలుపుకున్నదాన్ని. నాకు తెలీదా? నాకంటే ఎక్కువ నీకే తెలుసా? నేను చూడని జీవితమా? ఇన్నాళ్ళు మీరు చూసింది వేరు జేజీ, ఇప్పుడు జరగబోయేది వేరు. చెప్తే మీరు తట్టుకోలేరు. తట్టుకున్నాన్రా. ఎన్నో బాధలు, కష్టాలు ఓర్చుకున్నాను. మీ అమ్మా నాన్న బ్రతికుంటే ఏనాడో ఆగిపోవలసిన ఊపిరి ఇది. ఇంకా ఎందుకు బతుకున్నానో తెలుసా? మీరు అనాథలు కాకూడదని, మిమ్మల్ని ఓ ఇంటి వాళ్ళని చేసి నా బాధ్యత నేను నెరవేర్చుకుని వెళ్లిపోవాలనుకున్నాను. అదృష్టమో దురదృష్టమో దైవికంగా దివ్య పెళ్లి జరిగిపోయింది. దాన్ని మనం అంగీకరించి మిగతా తంతు జరిపించాలి. మీ అమ్మా నాన్న లేరు కాబట్టి అన్నయ్యగా నువ్వే అన్నీ దివ్యకు జరిపించాలి. నీ బావ కాళ్లు కడగాలి. నీ చెల్లెల్ని కాపురానికి పంపించాలి. వాళ్ళని సంతోషంగా చూసుకోవాలి. లేదు జేజీ, ఇది నా వల్ల కాదు. జరిగేది సంతోషం కాదు. తర్వాత మీరే బాధపడతారు. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను జేజీ.